డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష, అధ్యక్షుడు సహృదయ. ఈరోజు ఒక విశిష్టమైన కవి, మానవత్వానికి తొలి అడుగుజాడగా, ఆధునిక కవిత్వానికి సాహిత్యానికి వెలుగుల వాడగా, తొలి అడుగుజాడగా అయిన మహాకవి గురజాడ ఆయన యొక్క స్మృతి దినోత్సవంగా చాలా విశేషం. 30/11/1915 నుంచి భౌతికంగా మనకి లేకపోయినా అక్షరాల్లో ఆ ఆదర్శనీయుడు ఎప్పుడు కూడా మార్గదర్శనీయుడై ఆధునిక సాహిత్యానికి ఆణిముత్యాల వంటి రచనలతోటి తెలుగు సాహిత్యానికి అడుగుజాడగా మహాకవి గురజాడ కొత్త బాటలకి తలుపు తెరిచినటువంటి ఆ ముత్యాల సరాలు ప్రక్రియతోటి ప్రసిద్ధుడిగా మనకందరికీ కూడా చిరస్మరణీయుడు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్న ఆ దేశభక్తి గేయం ముందడుగై గురజాడ ఎప్పుడూ కూడా చిరస్మరణుడే. మూఢనమ్మక సంప్రదాయ ధోరణికి స్వస్తిగా వస్తు శిల్పాలు రెండిట్లో కూడా ఒక సమూలమేంటి, ఒక మార్పుని, ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చినటువంటి విశిష్ట వ్యక్తి. సంఘ సంస్కరణ భావాల బాటగా కన్యాశుల్కం ఏదైతే ఒక వైవిధ్యమైనటువంటి పాత్రలతో అజరామరంగా, నిజానికి అప్పటి సామాజిక సమస్య, ఇప్పుడు నిజంగా కన్యాశుల్కం అనేటువంటి సామాజిక సమస్య లేకపోయినా అందులో పాత్రలు ఒక విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వానికి, అలాగే మనోనైజాలకి, వీటన్నిటికీ కూడా ఒక ప్రతీకలుగా నిలిచేటువంటి నిండైనటువంటి ఒక ప్రతీక అది కన్యాశుల్కం. కనుకనే అది ఇప్పటికీ కూడా అజరామరమైనటువంటి నాటకంగా ఒక కొత్త ఆలోచనల రచనా విధాన శ్రీకారం అది గురజాడ. కనుకే గురజాడ అప్పారావు గారు 1892లో కన్యాశుల్కం నాటకాన్ని తొలిగా ప్రదర్శించినా అది 1897లో ఒక పీఠికలో ఆ భాష యొక్క ఇబ్బందులను కూడా సరిచేసుకుని వాడుక భాష కావ్య గౌరవాన్ని కల్పించడం జరిగింది. నిజానికి ఆయన యొక్క 21 సెప్టెంబర్ 1861లో ఒక మహాకవి ఈ వ్యవహార భాషా శైలికి ఒక ఆద్యుడైనటువంటి ఒక విశిష్టమైనటువంటి రచయిత కనుక అటువంటి సమకాలీన సామాజిక విమర్శకు పెద్దపీట వేసినటువంటి గురజాడ తెలుగు సాహిత్యం మలుపు తిప్పినటువంటి ఆ దేశభక్తి గేయమైన, కన్యాశుల్కం నాటకమైన, మీ పేరేమిటంటూ దేవుళ్ళారా మీ పేరేటి అన్న కథ కానీ ఆ రచనలతో మేటిగా ప్రజాకవి గురజాడ. కవిత్వంలో గుత్తున ముత్యాల సరములు అంటూ ఒక కొత్త పాత ఈ మేలు కలయికగా ఏదైతే ఉంటుందో దాన్ని పందాగా చేసినవాడు మేలిమి బాటల గురజాడ. కనుక గురజాడ ప్రారంభంలో కుక్కు, సారంగధర వంటి ఆంగ్ల రచనలు చేసిన తర్వాత ఈ ముత్యాల సరాలతోటి ఒక మానవత్వం నిలుపుటద్దంగా మనకి ప్రగతిశీల వాదిగా, అలాగే ప్రతిభాశాలిగా నిలిచినటువంటి వాడు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, తెలుగు సాహిత్య వేగుచుక్కగా భాషా సాహిత్య విప్లవ దోహదం చేసినటువంటి విశిష్టం. కథాకావ్యాలు ప్రబోధమైనటువంటి ఆ కావ్యాలు కానీ, ప్రేమ ప్రకీర్తి కానీ కనుక కొయ్య బొమ్మల మెచ్చు కళ్ళకు కోమల్లు సౌరెక్కునా అంటూ ఆ రసభావం ఏదైతే ఉందో ఆ రసభావన కావాలన్నటువంటి విశిష్ట కవి ప్రజాకవిగా ఉంటాడు. గురజాడ ఓ మంచి స్వాప్నికుడు. ప్రేమ పంచితే ప్రేమ పెంచడం జరుగుతుంది కనుక ప్రేమ నిలిపిన ప్రేమ గెల్చును అన్నటువంటి ఒక ప్రేమైకవాదిగా ఆయన ఎల్లలోకము ఒక ఇల్లై వర్ణభేదములెల్ల కల్లై అంటూ వేల నెరుగని ప్రేమ బంధం కావాలనుకుంటూ ఆ వేడుకలు కురియాలనుకుంటూ ఆకాంక్షనటువంటి ఒక స్వాప్నికుడు. కనుకనే ఈ సంస్కర్త వీరేసింగలం గారికి కానీ, అలాగే గిడుగు యొక్క భాషా ఉద్యమానికి కానీ ఒక సమన్వయకర్తగా ఉన్నటువంటి విశిష్ట వ్యక్తి. కనుకనే వెనక చూచిన కార్యమేమీ కలదు, మందగించక ముందడుగు వేయవు అంటూ ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. వెనకబడితే వెనకే నోయ్ అని చెప్పినటువంటి ఒక ప్రబోధకర్త. కనుక మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అన్నటువంటి ఒక ఆదర్శం. కనుక శ్రీశ్రీకి కూడా ఆదర్శమైనటువంటి ఒక వర్గ దృష్టిని, అలాగే గురజాడ ఒక ఆధునికత భావ యొక్క వృష్టి అవన్నీ కనిపిస్తాయి. కనుకనే మనిషి చేసిన రాయి రప్పకి మహిమగలదని సాగి మొక్కుదురు, మనుషుల నేల రాయి రప్పల కన్నా కనిష్టంగా చూస్తావేలా అంటూ ప్రశ్నించిన ఒక హేతువాద దృక్పథం కూడా కనిపిస్తుంది. కనుక మనుషుల మనస్తత్వాలని వడబోసినటువంటి ఆ మంచి చెడులను ఎంచుకోమన్నటువంటి ఆ రెండే కులంలో మంచి చెడు కనుక మనం ఎటువైపు నిలవాలి అన్నటువంటి ఒక పట్టుదల నేర్పినటువంటి వాళ్ళు. కనుక
మార్చేది దానికి అడుగుజాడ బాటే అవుతుంది, ఏ మార్చేది కాకూడదు అని చెప్పినటువంటిది. ఆకులందు అణిగిమణిగి కవిత కోవిల పలకవల్లో అయినటువంటి ఆ వైవిధ్యపాత కథలో కూడా దిద్దుబాటు, ఆ దిద్దుబాటు తొలి కథ కూడా తలుపు తలుపు అంటూ మొదలవుతుంది కనుక కొత్త భావాలకి ఆ తలుపులు తెరిచినటువంటిది. ఈ అభిమానం మొలకెత్తవలనో అని చెప్పినటువంటి ఒక విశిష్టమైనటువంటి పంద కనుక ఆ గురజాడలో ఉన్నటువంటి ఆధునికతకి ఏదైతే అడుగుజాడగా నిలిచాడో అటువంటి దాని కవిత్వం విషయంలో కానీ ఇటు కన్యక, పూర్ణమ కథాకావ్యాల కింద అంటే వాటిని కథాగేయాల కింద చెప్పాలి. నిజంగా చెప్పాలంటే పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ కానీ కన్యక కథా కావ్యగేయాల కింద ఉన్నటువంటి అన్నీ కూడా చాలా విశిష్టంగా ఎప్పటికీ కూడా తెలుగు సాహిత్యంలో ఆ ముత్యాల సరాలు కానీ దేశభక్తి గీతం నిజంగా అది ఒక మానవత్వ ప్రబోధ గీతమై స్వదేశీయతను ఇప్పుడు మనం అనుకుంటున్నాం, అది ఆనాడే చెప్పి స్వదేశీ సరుకులు వెల్లువిరియాలని చెప్పి వాటికి ఆదరణ పెరగాలని చెప్పినట్టు ఆకాంక్షించిన వాడు కనుక అటువంటి విశిష్టమైన భావం కలిగిన వాడే కనుకనే ఆధునిక కవిత్వానికే కాదు ఆధునిక ప్రగతివాదానికి కూడా అడుగుజాడ గురజాడే అని ఎప్పటికీ చెప్పచ్చు. అటువంటి విశిష్ట కవిగా మనకి వ్యవహార పదాల యొక్క ఆ శైలిని మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచేటువంటి ఆ కవిత్వానికి ఎప్పటికీ కూడా ప్రతీకగా నిలిచేటువంటి ఆ కన్యాశుల్కం చాలు ఒకటి చెప్పడానికి. కనుక నిజానికి దేశభక్తి గేయం అది జాతీయ గీతం కావలసినటువంటి ఆ పటుత్వం పాఠవం ఉన్నటువంటిది. కానీ మనకేంటంటే ఆంధ్రుడే పుట్టి ఉండడం వలన ఆ విజయనగరంలో ఉండడం వలన మనకి గురజాడకి ఆ గౌరవం దక్కలేదేమో, బెంగాలీ వాళ్ళకి దక్కిపోయింది అని అనిపిస్తుంది, ఠాగూర్ గారికి దక్కిందని. కనుక నిజానికి అటువంటి విశిష్టమైనటువంటి సాహిత్య సంపద మన తెలుగు ఉభయ తెలుగులు కూడా ఎప్పుడూ మర్చిపోకూడనటువంటి ఆ ఆధునికత్వానికి మొత్తం విశ్వమానవ వ్యక్తిత్వానికి ఆదర్శవాదానికి నిలిచేటువంటి ఒక ప్రతిభాశీల సాహిత్యం అడుగుజాడ, అది గురజాడ. కనుక ఆయనకి శతసహస్ర వందనాలు ఈ స్మృతి దినోత్సవాన్ని అర్పిస్తూ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.